తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడే సమయం ఆసన్నమైంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలకు ఇది నిజంగా ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలు జరిపేందుకు సర్వం సిద్ధం చేసింది. దీనిని ఉద్యోగ లోకమంతా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నారు. అందరూ ఎంతో ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఏ పెంపుపై ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా 2023 జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న 3.64% డీఏ పెంపుకు సంబంధించిన అన్ని సాంకేతిక ప్రక్రియలు మరియు కసరత్తులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ డీఏ ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో తుది ఆమోదం కోసం వేచి ఉంది. డిసెంబర్ 30న జరగబోయే కీలక సమావేశం లేదా అంతకంటే ముందే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్‌పై సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతకం పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే జీవో రూపంలో ఉత్తర్వులు విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రత ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన మరియు పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుచున్నాయి. హెల్త్ స్కీమ్‌లో ప్రభుత్వం వాటా ఎంత ఉండాలి? ఉద్యోగుల నుంచి ఎంత సేకరించాలి అనే అంశంపై ఈ భేటీలో ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం కార్డు చూపించగానే నగదు రహిత వైద్యం అందేలా ప్రభుత్వం గ్రాట్యుటీ ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం కావాలని వారు ఆశిస్తున్నారు. అలాగే గత 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బకాయిల విషయంలో ఉద్యోగ సంఘాలు చాలా సీరియస్‌గా ఉన్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి లక్షలాది రూపాయల పెండింగ్ అమౌంట్లపై ఈ సమావేశంలో వాడీవేడి చర్చ జరగబోతుంది. అకౌంట్లలో జమ కాని సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం నెలకు విడుదల చేస్తున్న 700 కోట్లు ఏమాత్రం సరిపోవడం లేదని, ఈ మొత్తాన్ని కనీసం 1400 కోట్లకు రెట్టింపు పెంచాలని జేఏసీ పట్టుబట్టింది. వీటితో పాటు ఉపాధ్యాయులకు సంబంధించిన కీలక అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్ల ప్రక్రియలో నెలకొన్న న్యాయపరమైన మరియు పాలనాపరమైన అడ్డంకులను తొలగించి త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరనున్నారు. అలాగే నూతన వేతన సవరణ కమిషన్ నివేదిక అమలు, దాని టైమ్‌లైన్‌పై ఒక స్పష్టమైన హామీని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.